హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. దేశమంతా రామమయం అవుతోంది. మీడియా, సోషల్ మీడియా, ఆలయాలు, సమావేశాలు ఇలా ఎక్కడ చూసినా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలపైనే వార్తలు, కథనాలు, చర్చలు జరుగుతున్నాయి. అయోధ్య రామమందిరంపై ప్రత్యేక కథనాలు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల్లో ప్రసారం అవుతున్నాయి. అనేక ప్రత్యేకతలను ఈ కథనాల ద్వారా ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం జరిగింది. అయితే దానిని ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అంత ఘనంగా నిర్వహించేందుకు తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12:30 గంటలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన అతిథులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలను కూడా ట్రస్ట్ తరఫున పంపించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావాలని కూడా ఆహ్వానించారు. అయితే రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముడి వివిధ పేర్లతో సంబోధిస్తున్నారు. బాలరాముడు, రామ్లల్లాగా మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో రాముడు, రామ్లల్లా ఒక్కటేనా? అయితే వేర్వేరుగా ఎందుకని పిలుస్తున్నారు? రామ్లల్లా అంటే అర్థం ఏంటి అన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. రామ్లల్లా అంటే బాలరాముడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్లో బాలరాముణ్ణి రామ్లల్లాగా రచయిత అభివర్ణించారు. ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రామ్లల్లా పేరును ఎక్కువగా వాడుతున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. దీనిని రామ్లల్లాగా పిలుస్తున్నారు. ఇక ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం చిన్నపిల్లలను చిన్ను, బుజ్జి, చిట్టి, కన్న అని ముద్దుగా పిలిచినట్లుగానే అప్పట్లో అయోధ్యలో చిన్నపిల్లలను లల్లా అని పిలిచేవారట. 5-6 ఏళ్ల వరకు బాలరాముణ్ణి కూడా అందరూ రామ్లల్లా అని సంబోధించేవారని తులసీదాస్ తన రామచరిత మానస్లో అభివర్ణించారు. అందుకే అయోధ్య రాముణ్ణి కూడా రామ్లల్లాగా పిలవబోతున్నారు. ఇక ఈ వేడుకలకు ప్రముఖులు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు ప్రభాస్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ తదితరులు హాజరు కానున్నారు. నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. కోట్లాది మంది భారతీయ హిందువుల దశాబ్దాల కళ జనవరి 22వ తేదీన నెరవేరబోతోంది. ఈ తేదీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది.